హాయ్! ఈరోజు మనం ఒక మూలకం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇది కేవలం ఒక మూలకం కాదు, మన ప్రపంచాన్ని నిర్మించిన ఒక ఆర్కిటెక్ట్. అదే కార్బన్. ఇదో పెద్ద మిస్టరీలా అనిపించట్లేదు. ఒకే ఒక్క ఎలిమెంట్ అటు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వజ్రాన్ని, ఇటు మనం పెన్సిల్లో వాడేంత మెత్తటి గ్రాఫైట్ని రెండింటినీ ఎలా తయారు చేయగలదు? రండి, ఈ విశ్లేషణలో ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఒక్కసారి ఈ రెండు చిత్రాలను చూడండి. ఎడమవైపు వజ్రంలో ప్రతి అణువు ఒకదానికొకటి గట్టిగా అతుక్కొని ఒక 3D కోటలాంటి నిర్మాణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అందుకే దాన్ని బద్దలు కొట్టడం అసాధ్యం. కాని కుడివైపు చూడండి, గ్రాఫైట్లో అణువులు కాగితం పొరల్లా ఒకదానిమీద ఒకటి పేర్చి ఉన్నాయి. అందుకే అవి చాలా ఈజీగా జారిపోతాయి. చూశారా? అసలు కథ అంతా ఈ నిర్మాణంలోనే ఉంది. సరే, అయితే ఈ కార్బన్ యొక్క అసాధ్యమైన వైరుధ్యం వెనక ఉన్న అసలు సీక్రెటేంటో కొంచెం లోతుగా చూద్దాం రండి. సరే, ముందుగా వజ్రం కథ చూద్దాం. ఇందులో ప్రతి కార్బన్ అణువు తన చుట్టూ ఉన్న మరో 4 కార్బన్ అణువులతో చాలా బలంగా కనెక్ట్ అయి ఉంటుంది, అన్ని డైరెక్షన్లలోనూ. ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఆటస్థలంలో ఉన్న గట్టి ఇనుప జంగిల్ జిమ్ లాగా అన్నమాట. ఈ దృఢమైన 3D స్ట్రక్చర్ వల్లే వజ్రానికి అంత బలం, అంత కాఠిన్యమొస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వజ్రానికున్న లక్షణాలన్నీ దాని అణునిర్మాణం వల్లే వచ్చాయి. ఈ అణువుల మధ్య బంధాలు ఎంత బలంగా ఉంటాయంటే అదే దీనికి విపరీతమైన కాఠిన్యాన్ని ఇస్తుంది. ఈ టైట్ ప్యాకింగ్ వల్లే అది విద్యుత్తును తన గుండా పోనివ్వదు, అందుకే అంత పారదర్శకంగా కూడా ఉంటుంది. ఇక గ్రాఫైట్ విషయానికొస్తే ఇది వజ్రానికి కంప్లీట్ ఆపోజిట్. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక పేక కట్టెలో కార్డ్లని ఒకదానిమీద ఒకటి పెట్టినట్టు ఉంటుంది. ఈ షట్కోణ ఆకారంలో ఉన్న పొరలు ఒకదానికొకటి చాలా బలహీనంగా అతుక్కుని ఉంటాయి. అందుకే అవి ఈజీగా జారిపోతాయి. మనం పెన్సిల్తో పేపర్ మీద రాస్తున్నప్పుడు జరిగేది ఇదే. ఆ పొరలు ఒకదాని తర్వాత ఒకటి విడిపోయి మనకు కాగితంపై గీతలా కనిపిస్తాయి. అంటే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? వజ్రమేమో తన 3D నెట్వర్క్ వల్ల కఠినంగా కరెంట్ను పాస్ చేయని ఇన్సులేటర్గా ఉంది. మరోవైపు గ్రాఫైట్ తన 2D పొరల మధ్య ఉండే వీక్ బాండ్స్ వల్ల మెత్తగా, జారుడుగా ఉంటుంది. అంతేకాదు, ఆ పొరల మధ్య ఫ్రీగా తిరిగే ఎలక్ట్రాన్ల వల్ల అది మంచి విద్యుత్ వాహకం. చూశారా? ఒకే మూలకం, కాని అణువుల అమరికలో చిన్న తేడా ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో. అయితే వజ్రం, గ్రాఫైట్ ఇవి కార్బన్ యొక్క క్లాసిక్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. ఇప్పుడు మనం ఈ కుటుంబంలోని సరికొత్త, ఇంకా చెప్పాలంటే ఎగ్జైటింగ్ సభ్యుల గురించి తెలుసుకుందాం. దీన్ని చూడండి, ఎంత బాగుందో గదా! దీని పేరు బక్మిన్స్టర్ ఫుల్లరిన్. ముద్దుగా బకీబాల్ అని పిలుస్తారు. ఇది 60 కార్బన్ అణువులతో తయారైన ఒక ఖాళీ గోళమన్నమాట. అచ్చం ఒక ఫుట్బాల్లాగా. 20 షట్కోణాలు, 12 పంచకోణాలతో తయారైన ఈ చిన్న అణువులో మన భవిష్యత్తును మార్చేంత శక్తి దాగి ఉంది. నిజంగా సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివినట్టుంది కదా! ఈ కార్బన్ నిర్మాణాలు మన భవిష్యత్తునే మార్చేయబోతున్నాయి. ఉదాహరణకి బకీబాల్స్ని మన శరీరంలో కరెక్ట్గా టార్గెట్ చేసిన చోటికి మందుల్ని పంపించడానికి వాడొచ్చు. యాంటీబయాటిక్స్గా క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా వీటిని ఉపయోగించే అవకాశాలున్నాయి. ఇక కార్బన్ నానోట్యూబ్స్ అంటే గ్రాఫైట్ షీట్లను చుడితే వచ్చే గొట్టాలు. వీటిని మైక్రోస్కోపిక్ వైర్లుగా కంప్యూటర్ చిప్స్లో నమ్మలేనంత బలమైన మెటీరియల్స్ తయారీలో వాడొచ్చు. సరే, ఈప్పుడీ కార్బన్ ఫ్యామిలీలో అసలైన హీరోని పరిచయం చేస్తున్నా. దీని పేరు గ్రాఫీన్. ఇది కేవలం ఒకే ఒక్క అణువు మందమున్న కార్బన్ షీట్. నిజం చెప్పాలంటే గ్రాఫైట్ అనేది వేరే ఏమీ కాదు. కొన్ని లక్షల గ్రాఫీన్ షీట్లను ఒకదానిమీద ఒకటి పేర్చితే అదే గ్రాఫైట్. ఆ కుప్పలోంచి ఒకే ఒక్క పొరను మనం బయటకు తీయగలిగితే అదే గ్రాఫీన్. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ గ్రాఫీన్ ఎంత బలమైనదంటే స్టీల్ కంటే 200 రెట్లు బలంగా ఉంటుంది. 200 రెట్లు! కానీ దాదాపు దానికి బరువే ఉండదు. అద్భుతం కదా! ఓకే, ఇప్పటిదాకా కార్బన్ ఏమి చేయగలదో చూశాం. కాని అసలు ప్రశ్న ఎందుకు? ఎందుకు కార్బన్కు మాత్రమే ఇంత ప్రత్యేకత, ఇంత వర్సటాలిటీ? ఈ ప్రశ్నకు సమాధానం మనకు 1828లో జరిగిన ఒక అద్భుతమైన ప్రయోగంలో దొరికింది. ఈయన ఫ్రెడరిక్ వాలర్, 19వ శతాబ్దానికి చెందిన ఒక కెమిస్ట్. జీవుల కెమిస్ట్రీ గురించి మనకున్న అవగాహననే పూర్తిగా మార్చేసిన వ్యక్తి. వాలర్ ఏం చేశాడంటే తన ల్యాబ్లో అమోనియం సైనేట్ అనే ఒక జీవం లేని
అంటే అకర్బన పదార్థాన్ని తీసుకుని దాని నుండి యూరియాను తయారు చేశాడు. యూరియా అనేది జీవుల శరీరంలో తయారయ్యే ఒక కర్బన పదార్థం. ఇలా ల్యాబ్లో ఒక నాన్ లివింగ్ కెమికల్ నుంచి ఒక ఆర్గానిక్ కెమికల్ను తయారు చేయడం అదే మొదటిసారి. ఇది కెమిస్ట్రీ చరిత్రలోనే ఒక మైలురాయి. ఈ ఒక్క ప్రయోగం అప్పటి వరకున్న ఒక పెద్ద నమ్మకాన్ని బద్దలుకొట్టింది. అదేంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన సమ్మేళనాలు కేవలం జీవుల్లో ఉండే ఏదో ఒక ప్రాణశక్తి వల్లే తయారవుతాయని అందరూ అనుకునేవాళ్లు. కాని వోలర్ ప్రయోగం జీవుల కెమిస్ట్రీ అనేది మ్యాజిక్ కాదని, అది కూడా మనం అర్థం చేసుకోగల, ల్యాబ్లో తిరిగి సృష్టించగల నియమాల ప్రకారమే పనిచేస్తుందని నిరూపించింది. వోలర్ చేసిన ఈ ఆవిష్కరణ అసలు కార్బన్కు ఎందుకంత ప్రత్యేకత ఉందో అర్థం చేసుకోవడానికి దారి చూపించింది. ఇక్కడే కార్బన్ యొక్క మొదటి సూపర్ పవర్ బయటపడింది. దాని పేరు క్యాటనేషన్. సింపుల్గా చెప్పాలంటే కార్బన్ అణువులు ఒకదానితో ఒకటి కలిసి చాలా పొడవైన గొలుసులని, పెద్ద పెద్ద రింగులని ఏర్పరచగలవు. ఈ ప్రత్యేకమైన సామర్థ్యం మరే ఇతర మూలకానికి ఇంతెక్కువగా లేదు. ఇక కార్బన్ రెండో సూపర్ పవర్ టెట్రావాలెన్సీ. అంటే ఒక కార్బన్ అణువు తన చుట్టూ ఉన్న ఇతర అణువులతో మొత్తం 4 కెమికల్ బాండ్స్ని ఏర్పరచగలదు. ఈ 4 చేతులు ఉండటం వల్లే కార్బన్ ఒక పర్ఫెక్ట్ బిల్డింగ్ బ్లాక్గా పనిచేస్తుంది. ఇది చాలా సంక్లిష్టమైన నిర్మాణాలకు పునాది వేయడానికి సాయపడుతుంది. అంటే కార్బన్ యొక్క సీక్రెట్ కోడ్ ఈ 3 విషయాల్లో ఉందన్నమాట. 1, ఇది 4 బలమైన బంధాలను ఏర్పరుస్తుంది. 2, ఇది తనతో తానే కలిసి అనంతమైన గొలుసులను క్రియేట్ చేయగలదు. ఇక 3, ఇది సింగిల్, డబుల్, ట్రిపుల్ బాండ్స్ ఇలా రకరకాల బంధాలను కూడా ఏర్పరచగలదు. ఈ 3 శక్తుల కలయికే లక్షలాది వివిధమైన ఆర్గానిక్ అణువులు ఏర్పడటానికి కారణం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కలిపి చూస్తే కార్బన్ మన జీవితానికి, మన టెక్నాలజీకి ఎలా పునాదిగా మారిందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కసారి ఆలోచించండి. మన కణాల్లో ఉండే DNA నుంచి, మన కారులో వాడే పెట్రోల్ వరకు, మనం వాడే ప్లాస్టిక్స్ నుంచి ప్రాణాలను కాపాడే మందుల వరకు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని దాదాపు ప్రతి ఒక్క వస్తువు కార్బన్ అనే వెన్నెముక మీదే నిర్మించబడింది. మనం గ్రాఫీన్ లాంటి కొత్త పదార్థాలను చూసినప్పుడు మనకొకటి అర్థమవుతుంది. కార్బన్తో మన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదు. నిజానికి ఇప్పుడే మొదలైంది. మనం ఇప్పటివరకు చూసిన అద్భుతాలన్నీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ అద్భుతమైన మూలకం భవిష్యత్తులో ఇంకెన్ని కొత్త ప్రపంచాలను సృష్టిస్తుందో కదా. కార్బన్ మన ఈ ప్రపంచాన్ని నిర్మించింది. మరి ఇది తర్వాత నిర్మించబోయే సరికొత్త ప్రపంచం ఎలా ఉండబోతుంది? దీని గురించి ఆలోచించండి.